గైస్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్. సో ఈరోజు వచ్చేసి ఖర్జూర పండుతో మనమైతే కేక్ అయితే తయారు చేసుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా. సో ఇప్పుడైతే కట్ చేసాము. అండ్ ఈ విధంగా మీరు ఫుల్ వీడియో అయితే చూసేయండి. సో మీకు వచ్చేసి క్లారిటీగా అర్థమవుతుంది. సో మీరు ఎట్లా తయారు చేసుకోవాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియోని అయితే స్కిప్ చేయకండి ఎక్కడ. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, మాకు మోటివేషన్ వస్తుంది. అండ్ లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండి మనం ఒక బౌల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులోకి మనమైతే చూడండి ఒక 10 ఖర్జూర పళ్ళు తీసుకున్నానండి. నేను చిన్నవి అని పెద్దవి ఉంటే మనం 7, 8 తీసుకోవచ్చండి. నేను చిన్నవి కాబట్టి ఒక 10 తీసుకున్నాను. ఈ పిక్కలు తీసేసిన ఖర్జూర పళ్ళు మనం ఈ గిన్నెలో వేసుకోవాలి. చూడండి అలాగే నేను అరకప్పు బెల్లం తీసుకున్నానండి. ఖర్జూర పళ్ళు తీపి సరిపోతుందంటే మనం దాంతోనే చేసుకోవచ్చు, లేకుంటే కొద్దిగా ఎక్కువ కావాలంటే మనం బెల్లం వేసుకోవచ్చు. ఇందుట్లో వేసుకోవాలి. చూడండి అరకప్పు పాలండి. అరకప్పు పాలు కూడా మనం ఇందులోనే వేసుకోవాలి. వేసుకొని బాగా ఇలా కలిపేసుకోవాలండి. మనం కలుపుకొని ఇప్పుడు కొద్దిసేపు మనం ఇలాగా పెట్టుకుందాం పక్కన. చూడండి ఒక 3 నిమిషాలు అయితే నానపెట్టుకున్నానండి నేను. మనకు కావాలంటే ఒక అర్ధగంట సేపు అలా నానబెట్టుకోవచ్చండి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకున్నాక మనం ఇదంతా తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. చూడండి ఇవన్నీ తీసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. ఈ పాలు అయితే ఇలాగే పెట్టుకోవాలండి, తర్వాత పనికి వస్తుంది. చూడండి మనం ఒక చాక్లెట్ ముక్క అయితే ఇందులో వేసేసుకోవాలి. చూడండి ఇలాగ అయిన తర్వాత మనమైతే ఈ పాలు కొంచెం వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. చూడండి బాగా పేస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు మనం గిన్నెలో వేసుకుందాం. బౌల్ తీసుకోవాలండి. తీసుకొని మనం ఆ బౌల్లో ఇదంతా వేసేసుకోవాలి మిశ్రమం. చూడండి ఇదంతా వేసుకున్నాం. చూడండి ఇందులో వేసుకున్న తర్వాత మనమైతే ఒక అరకప్పు, ఇది పావు కప్పు అండి. చూడండి పావు కప్పు పెరుగు వేసుకుంటున్నాను. అలాగే ఒక 2-3 స్పూన్ల మనం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం అంతా కలుపుకుందాం. చూడండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక జల్లెడని పెట్టుకోవాలండి. చూడండి ఇప్పుడు మనం ఇందులోకి ఈ కప్పుతో ఒక కప్పు నేను గోధుమ పిండి తీసుకున్నానండి. కావాలంటే మనకు మైదా అయినా తీసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండి వేసుకుంటున్నానండి. ఇందులో వేసుకోవాలి. చూడండి మనం కోకో పౌడర్ తీసుకోవాలండి. తీసుకున్నాక మనం ఇందులో 3 స్పూన్ల కోకో పౌడర్ అయితే వేసుకోవాలి. చూడండి 3 వేసుకున్నా. చూడండి ఇందులో జల్లించేసుకుందాం మనం. బాగా జల్లించేసుకోవాలి మనం. ఇప్పుడు మనం బాగా కలుపుకుందాం. చూడండి ఇలాగా మనం కలిపేసుకుందాం. చూడండి ఇలాగైతే మనం బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కొద్దిగా నాకు గట్టిగా అనిపిస్తుంది. మనం పాలు పెట్టుకున్నాం కదా ఇందాక, ఆ పాలని మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చూడండి వేసుకున్న తర్వాత కొద్దిగా నేను మిక్సీ జార్లో వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చూడండి బాగా ఒకసారి అయితే నేను కలుపుకున్నానండి. ఇలాగ ఉండాలండి మనకు. మరీ పల్సగా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీ ఇలాగా ఉంటే చాలండి మనకు. చూడండి నేనైతే వెన్నెల ఎసెన్స్ వేసుకోలేదండి. కావాలంటే వేసుకోవచ్చు మనం. చూడండి ఇదే బాగుంటుంది. ఇప్పుడు మనం చూడండి పావు టీ స్పూన్ నేనైతే బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి. సోడా కాదండి, సోడా వేసుకోకూడదు. బేకింగ్ పౌడర్ ఒక్కటే వేసుకోవాలి. మనం ఇప్పుడు ఈ కొంచెం పాలు ఉన్నాయి, చిటికెడు ఇది వేసుకొని కలుపుకుందాం. బాగా ఇలా కలిపేసుకోవాలి మళ్ళీ ఒకసారి. చూడండి కలుపుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనమైతే కేక్ టిన్ తీసుకున్నానండి. మన దగ్గర టిన్ ఉన్న ఏది ఉన్నా మనం తీసుకోవచ్చండి. అల్యూమినియంది ఏది ఉంటే మన ఇష్టం. తీసుకొని దీనికి కొద్దిగా ఆయిల్ రాసుకొని పిండి అయితే నేను చేసుకున్నానండి. వేసుకొని మనం ఇలా పెట్టుకోవాలి ఇందులోకి. చూడండి మనం ఈ బ్యాటర్ని కలుపుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలి. ఈ టిన్నులో ఇలా పడాలండి, ఇలాగ ఉండాలి. చూడండి మనం టిన్లో వేసుకున్న తర్వాత కొద్దిగా అయితే మనం ఇలా ట్యాప్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇప్పుడు ఇందులోకి చాక్లెట్ ముక్కలండి ఇలా పైనుంచి వేసుకోవాలండి.
మన ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు. నేనైతే వేసుకున్నానండి. ఇప్పుడు అలాగే మనం చూడండి బాదం నేను కట్ చేసుకున్నాను. ఈ బాదం కూడా మనం పైనుంచి ఇలాగ వేసేసుకోవాలి. అంతే అండి, ఇలాగ వేసుకోవాలి. ఇప్పుడు మనం చూడండి, మనం ఒక గిన్నె అయినా కడాయి అయినా ఏదైనా మనం పెట్టుకోవాలండి పొయ్యి మీద, గ్యాస్ మీద. పెట్టుకున్న తర్వాత మనం ఒక స్టాండ్ అయితే పెట్టుకోవాలి. ఇందులో పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పెద్ద మంట మీద కాలాలండి. తర్వాత మనం చూడండి 5 నిమిషాలు కాలింది. మనమైతే ఈ మిశ్రమాన్ని మనం ఇందులో పెట్టుకోవాలండి. ఇలాగైతే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఒక 25 నిమిషాల దాకా మనం చూడకూడదండి. చూస్తామండి, మనం 25 నిమిషాలు అయితే అయిపోయింది. చూడండి, ఇలా చూడాలి. వావ్, చూసారా, ఏం అంటుకోలేదు, మనకు రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.